పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన దేవుని వాగ్దానం కీర్తనల పుస్తకం 138 2వ వచనం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని ఆలయము తట్టు మనం చేతులెత్తినప్పుడు మనకు ఆలయంలో ఉన్నటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. దేవుని తట్టు మనం చేతులెత్తినప్పుడు, సింహాసనము తట్టు మనం చేతులెత్తినప్పుడు, ఆయన సన్నిధి తట్టు మనం చేతులెత్తినప్పుడు మనకు దొరికేవి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైనటువంటి సంతోషము, స్వస్థత, సమాధానము, ఐక్యత, సమస్తము మనకు దొరుకుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మోషే ఒకరోజు దేవుని సన్ని తట్టు చేతులెత్తాడు. శత్రువులందరూ హతమైపోతున్నారు. ఈ రోజు ఒక అద్భుతమైన మాట వినండి. నీవు చేతులెత్తినప్పుడు నీ క్రియలను, నీ నిస్సాయక స్థితిని ప్రభు చూసినప్పుడు సైన్యాధిపతి అయిన యెహోవాగా దిగివచ్చి ఆయన యుద్ధం చేస్తాడు. మోషే చేతులెత్తినప్పుడు గొప్ప జయాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన వల్ల ఏది కాదు, మనమేమీ చేయలేం. లోకంలో ఉన్నవాడు బలవంతుడు, వాడిని జయించుటకు మన దేవుడు మనలోనికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన విజ్ఞాపన చేయాలి, ఆయన ప్రార్థన చేయాలి, పోరాడాలి. అందుకు మనం మోకరించి మన 2 చేతులు ఆయన సింహాసనం తట్టు, ఆయన సన్ని తట్టు ఎత్తితే చాలు, ఒక గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కనుక ఈ ఉదయకాలం నువ్వే సమస్యల్లో ఉన్నావో, దుష్టుడు నీ కుటుంబాన్ని ఎంత జల్లెడబడుతున్నాడో నాకు తెలియదు, కానీ ప్రభు చెప్తున్నారు, ఆయన సన్ని తట్టు నీ చేతులెత్తు. నీ పరిస్థితి అంతా ప్రభువుని చూడనివ్వండి. ఆయన దిగి వచ్చి యుద్ధము చేసి మనకు జయమిస్తాడు. అట్టి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక.